కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా దొరకలేదు. 12 రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు 24 గంటలు చిన్నారి కోసం సెర్చింగ్ చేస్తూ ఉన్నా ఏ మాత్రం క్లూ దొరకడం లేదు. దీంతో చిన్నారి ఎక్కడా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు 12 రోజులుగా తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు. అంతా చిన్నారి క్షేమంగా ఇంటికి చేరాలని కోరుతున్నారు. జ్ఞానేశ్వరి కోసం పోలీసులైతే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వివిధ రకాలుగా ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయా అన్నది పరిశీలిస్తూ ఉన్నారు. చిన్నారి ఇంటి సమీపంలో పామాయిల్ తోటలు ఉన్నాయి. వాటిలో పనిచేసేందుకు వచ్చిన వారెవరైనా బాలికను ఎత్తుకు వెళ్లారా అన్న దానిపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. పామాయిల్ తోటల్లో పని కోసం వచ్చే వారిని ప్రశ్నించనున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీ హోంమంత్రి అనిత. కాకినాడ జిల్లాలోని సిహెచ్ అగ్రహారానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం చాలా బాధాకరమన్న హోంమంత్రి అనిత పాప అదృశ్యమైన రోజు నుంచి పోలీసులు గాలిస్తూ ఉన్నారని స్పష్టం చేశారు. సాంకేతిక ఆధారాలతోనే కాదు, గ్రౌండ్ లెవెల్లో లభించిన వివరాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు హోంమంత్రి అనిత. పాప ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని చెప్పారు. చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిచివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెట్ చేయడం మొదలు పెట్టారు. జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమో చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూస్తే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత 4 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా కావాలని చెప్పి లెటర్ పెట్టి గౌరవ ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకుని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. చంటిబిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, నిర్లక్ష్యంగా లేదు. అమ్మా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించాలి. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించాం. మాకు ఇంకో 1 or 2 days లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది.